సుశీల గురవయ్యల ఇంట్లో ఆ రోజు ఉదయాన్నే పెద్ద హడావిడి మొదలైంది. వేరే ఊర్లో కాపురం ఉంటున్న పెద్ద కొడుకు రమేష్, పెద్ద కోడలు అనామికల ఇంటికి వెళ్లి వాళ్లను పలకరించి రావటానికి ప్రయాణం సిద్ధమైంది. ఇంట్లో సుశీలమ్మ గబగబా బట్టలన్నీ పెట్టెల్లో సర్దుతుంది. గురవయ్య మాత్రం హాల్లో అటు ఇటు తిరుగుతూ కంగారు పెడుతున్నాడు. ఏమీ సుశీల, నువ్వలా నిదానంగా బట్టలు సర్దుతూ ఉంటే మనం వెళ్లాల్సిన బస్సు కాస్త వెళ్ళిపోద్ది. కాస్త త్వరగా గానివ్వు, మళ్ళీ ఆ బస్సు తప్పితే రాత్రి దాకా ఇంకో బస్సు ఉండదు. గురవయ్యలా కంగారు పడుతూ ఉండగా అక్కడికి చిన్న కోడలు అనూష ఎంతో స్టైల్గా నడుచుకుంటూ వచ్చింది. ఏంటి మావయ్య గారు అంత కంగారు పడుతున్నారు? అసలు ఈ ఎండలో బస్సు ఎక్కి వెళ్లాల్సిన కర్మం మనకేముంది చెప్పండి. మనకు సొంత కారు వస్తుంది కదా, అందరం కలిసి చక్కగా కారులోనే వెళ్తున్నాము. మీ చిన్న అబ్బాయి రాజేష్ గారు కారు నడుపుతారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించొద్దాము. అవునా అమ్మా, సరే అయితే ఇంకిబ్బంది ఏముంది తల్లి, బస్సు కోసం అని పరిగెత్తాల్సిన పని లేదుగా. నిదానంగా ఒక అడుగు ఆలస్యంగా వెళ్ళినా ఇబ్బంది లేదులే. నువ్వు చాలా మంచి ఏర్పాటు చేసావమ్మా. కొంత సమయం తర్వాత అందరూ బట్టలు సర్దుకొని రాజేష్ కారు నడుపుతూ ఉండగా సుశీల, గురవయ్య, అనూష అందరూ కలిసి అనామిక వాళ్ళుండే ఇంటికి బయలుదేరారు. అనామిక, రమేష్ ఉంటున్న ఇల్లు ఒక పల్లెటూరు చెరువుకి కాస్త దగ్గరగా ఉంది. కారు వెళ్లి అనామిక వాళ్ల ఇంటి ముందు ఆగింది. కారు దిగి లోపలికి వెళ్లిన వెంటనే అనూష ముక్కుకి ఒక రకమైన విపరీతమైన చేపల వాసన తగిలింది. ఆ వాతావరణంలోని వాసనని భరించలేక అనూష ముక్కు గట్టిగా మూసేసుకుంది. అయ్యో ఏంటిది? అసలు ఇక్కడ విపరీతమైన కంపు. బాబోయ్, ఒక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. ఏంటి అనామిక, మీ ఇల్లు ఇలా ఉంది? ఈ కంపుతో ఎలా ఉంటున్నారు మీరు? అసలు నాకు అసలు ఊపిరి ఆడట్లేదు. చూడు అనూష, మాది చేపల వ్యాపారం కదా, ఆ మాత్రం వాసన రావడం సహజమే. అయినా నేను ఇంకా ఇల్లు శుభ్రం చేయలేదు. పొద్దున్నే వచ్చిన సరుకంతా పంపిణీ చేయడంతోనే సమయం సరిపోయింది. ఇల్లు గనక శుభ్రం చేస్తే ఇంత వాసన వచ్చేది కాదు. మాకు ఈరోజు వ్యాపారం అనగానే సరిపడనంత వ్యాపారంతోనే సమయం అంతా గడిచిపోయింది. అనామిక నోట చేపల వ్యాపారం అనే మాట వినగానే కారు దిగి లోపలికొస్తున్న సుశీలమ్మ, గురవయ్య, రాజేష్ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అత్తగారికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏంటమ్మా అనామిక నువ్వు మాట్లాడేది? మీరిద్దరు కలిసి ఇక్కడ చేపల వ్యాపారం మొదలెట్టారా? అసలు ఎందుకు తల్లి ఎట్టాంటి పని చేయాల్సి వచ్చింది? అవునమ్మా అనామిక, పెద్దబ్బాయి రమేష్ టౌన్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడుగా. ఆ ఉద్యోగానికి ఏమైంది? ఉద్యోగం చేయట్లేదే ఏంటి అబ్బాయి? మాకేమీ చెప్పకుండా మీరిద్దరు ఈ వ్యాపారం చేయటం ఏంటమ్మా? అయ్యో మామయ్య గారు, మీరేం కంగారు పడకండి. ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు అత్తయ్య. వివరంగా అంతా నేనే చెప్తాను. ముందు మీరంతా లోపలికి రండి. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారు కదా, కాస్త కూర్చోండి అంటూ అనామిక వాళ్ళందరినీ ఆప్యాయంగా లోపలికి తీసుకువెళ్ళింది. హాల్లో ఉన్న సోఫాలో సుశీలమ్మ, గురవయ్య, అనూష అందరూ కూర్చున్నారు. అనూష మాత్రం ఇంకా ముక్కు తుడుచుకుంటూనే చుట్టూ వింతగా చూస్తుంది. ఇక అందరూ స్థిమితపడ్డాక అనామిక అసలు విషయం చెప్పటానికి సిద్ధమైంది. అత్తయ్య గారు, మామయ్య గారు, మీ అబ్బాయి ఉద్యోగం ఏమీ మానేలేదు. ఆయన ఉద్యోగం ఆయన చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ రోజుల్లో ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం, భవిష్యత్తుకి దాచుకోవడం కష్టంగా ఉంది కదా. అందుకే ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని మన సంపాదన ఇంకాస్త పెరగడం కోసం నేనే స్వయంగా ఈ చేపల వ్యాపారాన్ని మొదలుపెట్టాను. మీ అబ్బాయి ఉదయం సాయంత్రం వేళల్లో నాకు కొంచెం సహాయంగా ఉంటారు. అంతేకాని ఆయన ఉద్యోగానికి ఏ ఢోకా లేదు. అబ్బా అవునా తల్లి, ఉద్యోగం పోయిందేమోనని నా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నానమ్మా. చాలా సంతోషం. అవునమ్మా, నువ్వు లక్ష్మీదేవివి. మొగుడి సంపాదన మీదే ఆధారపడకుండా నువ్వు కూడా ఎంత కష్టపడుతున్నావని తెలిసి చాలా గర్వంగా ఉందమ్మా. అత్తమామలు అనామికని మెచ్చుకుంటుంటే పక్కనే కూర్చున్న చిన్న కోడలు అనూషకి మాత్రం అది అస్సలు నచ్చలేదు. ముఖమంతా తిప్పేసుకుంటూ అనామికని తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది. అయినా అనామిక, నీకు అసలు బుద్ధుందా? సంపాదన పెంచుకోవడానికి లోకంలో ఎన్ని వ్యాపారాలున్నాయి. నీకు ఈ చేపల వ్యాపారం ఒక్కటే దొరికిందా ఏంటి? పొద్దస్తమానం కంపు కొట్టే చేపల్ని పట్టుకుంటూ ఎలా ఉంటున్నావు అసలు? అయినా మీ ఆయన అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు అంటున్నారు, నువ్వేమో ఇంత పెద్ద వ్యాపారం అంటున్నావు. మరి ఇల్లు ఎందుకు ఇంత చిన్నగా ఇరుగ్గా ఉంది? మా పుట్టింట్లో అయితే మా తోటమాలి ఉండే ఇల్లు కూడా దీనికంటే పెద్దగా ఉంటుంది తెలుసా? అనూష అలా డబ్బు గర్వంతో అహంకారంతో మాట్లాడుతుంటే ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు.
కానీ అనామిక మనసు మాత్రం ఎంతో గాయపడింది. తన కష్టాన్ని గుర్తించకుండా కంపు కొట్టే పని అంటున్నందుకు కళ్ళల్లో నీళ్లు తిరిగినా గుండెల్లోనే దాచుకొని నిలబడింది. సరిగ్గా అదే సమయానికి అనామిక భర్త రమేష్ బయట నుంచి అక్కడికి వచ్చారు. వస్తూనే అనూష అన్న వెటకారపు మాటలన్నీ ఆయన చెవుల్లో పడ్డాయి. ఏమ్మా అనూష, మా ఇల్లు చిన్నగా ఉందని చాలా బాధపడుతున్నట్టున్నావు. అయినా మనం ఉన్న దాంట్లో సర్దుకోవడంలో తప్పే ఉంది చెప్పు. మీరంటే పట్టణంలో పుట్టి పెరిగి బాగా డబ్బున్న వాళ్ళు. మీకు వెనక ముందు చూసుకోవడానికంతా మీ నాన్నగారున్నారు. మీకు అన్నీ అమర్చి పెట్టేవాళ్ళు, అన్నీ ఉచితంగా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మాలాంటి సామాన్యులకి అలా ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు చెప్పు. మా కష్టాన్ని, మా సంపాదనని మేమే నమ్ముకోవాలి కదా. ఏంటో బావగారు, మీ అన్నదమ్ములు ఇద్దరి బుద్ధులు ఒకేలా ఉన్నాయి. ఎప్పుడు నా పుట్టింటి డబ్బు గురించి మాట్లాడుతూ ఉంటారు. అవును, మా నాన్నగారు సంపాదించారు, మాకు ఆస్తుంది, మేము అలాగే ఉంటాం. చేతకాని వాళ్లే ఇలా చిన్నలిలా ఉంటూ ఈ కంపు కొట్టే చేపల వ్యాపారాలు అవి చేసుకుంటూ దానికి మళ్ళీ కష్టపడ్డం అనే పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటారు. చదువుకున్న వాళ్ళెవరైనా ఇట్లాంటి మురికి పనులు చేస్తారా అసలు? నాకైతే ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒళ్ళంతా వాంతులు అయ్యేలా ఉన్నాయి. అనూషల కన్నవారి ముందే రమేష్ని, అనామికను నోటికొచ్చినట్టు అవమానిస్తుంటే అక్కడే కూర్చున్న సుశీలమ్మకి, గురవయ్యకి అసలు నచ్చలేదు. కన్న కొడుకుని చిన్న కోడలలా తక్కువ చేసి మాట్లాడుతుంటే వాళ్ళ మనసులు ఎంతో నొచ్చుకున్నాయి. అనామిక ఆ వాతావరణాన్ని గమనించింది. గొడవ మరింత పెద్దది కాకూడదని ఎంతో ఓర్పుతో విషయాన్ని మరల్చటానికి ప్రయత్నించింది. సరేలేండి, ప్రయాణం చేసి వచ్చారు కదా, ఆకలిస్తూ ఉంటుంది. మీరంతా కాళ్ళు చేతులు కడుక్కొని రండి. మీకేం కావాలో చెప్తే నేను వండి పెడతాను. వేడివేడిగా భోజనం చేదురుగాని. వద్దులే అక్క, నీ వంటలు నేనేం తినలేను. ఇల్లంతా చూస్తేనే చేపల కంపు కొడుతుంది. నువ్వు ఆ మురికి చేతులతోనే కదా వంట చేస్తావు. ఇక్కడ కూర్చొని ఆ భోజనం తినడానికైనా అసలు మనుషులకి మనసెలా వస్తుందక్క? నాకైతే ఈ వాసనకి కడుపు తిప్పేస్తుంది. ఆ మురికి కూడా తింటే ఏ రోగాలు వస్తాయో ఏమిటో. నేను టౌన్ నుంచి వచ్చేటప్పుడు మంచి హోటల్లో తినొచ్చానులే. మీ వంటలు మీరే వండుకుని తినండి. అనూష అన్న ఈ దారుణమైన మాటలకి రమేష్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. తన భార్య అంత ఆప్యాయంగా పిలుస్తుంటే మురికి కూడు అంటూ అనూష పరాభవం చేయటం ఆ ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. వదినా, మీకెందుకు శ్రమ చెప్పండి. మీరు పొద్దున్నుంచి వ్యాపార పనులతో అలసిపోయి ఉంటారు. మనందరం కలిసి బయట ఏదైనా మంచి హోటల్కి వెళ్దాం కదా. అక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు. మీకు కాస్త వంట చేసే శ్రమ తగ్గుతుంది. అవునమ్మా నామిక, రాజేష్ చెప్పింది నిజమే. నువ్వు కూడా అలసిపోయావు కదమ్మా, అందరం కలిసి బయట తిందాము. అనామికకి మనసంతా ఎంతో బాధగా ఉన్నా తన వంటను అనూష అంతలా అసహించుకున్నాక ఇక బలవంతం చేయటం ఇష్టం లేక అందరి నిర్ణయానికి సరే అంటూ తలలాడించింది. అందరూ బయటికి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉండగా రాజేష్ కోపంగా భార్య అనూష చేతిని పట్టుకుని ఎవరికీ కనబడకుండా పక్క గదిలోకి లాక్కెళ్ళాడు. అనూష, అసలు నీకు బుద్ధుందా లేదా? అక్కడ కూర్చుంది మా అన్నయ్య, వదిన అన్న సంగతి మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నీకు పుట్టింటి డబ్బుందన్న పొగరు నీ ప్రతి మాటలోనూ, నీ ప్రవర్తనలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇది నా అన్నయ్య ఇల్లు, నా వదిన ఇల్లు. ఇకపై నీ నోటి నుంచి ఇలాంటి తప్పుడు మాటలు రానివ్వకు. మర్యాదగా జాగ్రత్తగా ఉండు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. ఏంటి రాజేష్, నన్ను పక్కకు తీసుకొచ్చి అంతలా బెదిరిస్తున్నావు? నేను ఉన్న నిజమే కదా మాట్లాడాను. నా ఇష్టం వచ్చినట్టు నేనేం మాట్లాడతాను. నన్ను అడగడానికి నువ్వెవరు? మీ అన్నయ్య అంత పెద్ద చదువు చదివి ఈ కంపు కొట్టే చేపల వ్యాపారం చేస్తుంటే నేనేమైనా అబద్ధం చెప్పానా ఏంటి? ఏంటి ఉన్నది నువ్వన్నది? కష్టపడి గౌరవంగా బ్రతకటం మురిగిపనా? నా ముందే మా వదిన అంత మాట అంటావా? గదిలో వాళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దదై గట్టిగట్టిగా అరుపులు వినపడేసరికి హాల్లో ఉన్న సుశీలమ్మ, గురవయ్య, రమేషు, అనామిక అందరూ కంగారుగా పరిగెత్తుకుంటూ ఆ గది దగ్గరికొచ్చారు. అప్పటికి అనూష అవమానంతో, కోపంతో ఏడుస్తూ తన పెట్టెను చేతిలోకి తీసుకుంది. చూశారా అత్తయ్య గారు, మీ చిన్న కొడుకు నన్ను ఎలా బెదిరిస్తున్నాడో? ఈ మురికింట్లో, ఈ చేపల కంపులో నేను ఒక క్షణం కూడా ఉండలేను. నన్ను ఇంతలా అవమానించిన ఈ ఊర్లోనే నేను అసలు ఉండను అంటూ అనూష వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ తీసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. అవతల నుంచి వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తగానే ఏడుస్తూ జరిగిన విషయాలన్నీ తనకు అనుకూలంగా మార్చి చెప్పేసుకుంది. ఏంటి తల్లి, నిన్నంతలా అంటున్నారా? సరే, నువ్వు అసలు కంగారు పడకో. నేను ఇప్పుడే మా ఇంటి నుంచి డ్రైవర్ ముసలయ్యని పెద్ద కారు ఇచ్చి పంపిస్తున్నాను. నువ్వు వెంటనే ఆ కారు ఎక్కి మన ఇంటికి వచ్చేసే.
అలాగేనమ్మా, నేనిక్కడే రోడ్డు మీద ఎదురు చూస్తూ ఉంటాను. ఫోన్ పెట్టేసి అనూష తన బట్టల పెట్టె తీసుకుని బయటకొచ్చింది. సుశీలమ్మ, గురవయ్య ఆమెను ఆపడానికి ఎంతో ప్రయత్నించారు. అమ్మా అనూష, ఆగు తల్లి, మొగుడు పెళ్ళాలన్నాక చిన్న చిన్న గొడవలు వస్తాయి, అంత మాత్రానికే పుట్టింటికి వెళ్ళిపోతావా అని ఎంత చెప్పినా ఆమె వాళ్ళ మాటలు అసలు చెవిన పెట్టలేదు. ఇంతలో టౌన్ నుంచి అనూష అమ్మ పంపించిన పెద్ద కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అనూష అహంకారంతో అందరి వైపు ఒకసారి చూసి కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఆ కారు వెళ్ళిపోయాక అనామిక ఎంతో దిగులుగా బాధపడుతుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరి మనసులు కూడా చాలా కకలావికలమైపోయాయి. కన్న కొడుకు ఇంటికొచ్చి ప్రశాంతంగా గడుపుదామనుకుంటే ఇలా చిన్న కోడలు కోపంగా అలిగి వెళ్ళిపోవటంతో సుశీలమ్మ, గురవయ్య ఆ రోజంతా అక్కడే ఉండిపోయి ఎంతో దిగులు పడ్డారు. రాజేష్ భార్యకు ఫోన్ చేయటానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా అనూష గాని వాళ్ళ అమ్మగాని ఫోన్ ఎత్తలేదు. దాంతో వాళ్ళందరికీ మరింత బాధేసింది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం అనామిక ఇంటి ముందు మళ్లీ ఒక కారు వచ్చి ఆగింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ కారులోంచి అనూష దిగింది. ముఖంలో ఎలాంటి కోపమూ లేదు. నేరుగా అనామిక ఇంటి లోపలికి నడుచుకుంటూ వచ్చింది. ఆమెను అలా చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అక్క, ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి. ఈ డబ్బులతో మీకోసం ఒక మంచి పెద్దిల్లు కొనుక్కోండి. ఇక ఈ చిన్న ఇంటిని పూర్తిగా మీ చేపల వ్యాపారానికి వాడుకోండి. కానీ మీరు, బావగారు ఇలాంటి చిన్న ఇరికింట్లో ఉండడం నాకు అసలు ఇష్టం లేదక్కా. అనూష అలా మాట్లాడేసరికి ఇంట్లో వాళ్ళంతా నోరు వెళ్ళబెట్టారు. అనూష తన మాటల్ని కొనసాగించింది. నేనన్న మాటలన్నీ నిజమే అక్క. ఆ చేపల కంపెనీ నేను నిజంగానే భరించలేకపోయాను. పైగా నేను చెప్పాను కదా, మా తోటమాలి ఉండే ఇల్లు కూడా దీనికంటే పెద్దగా ఉంటుందని. ఈ ఇల్లు బాగలేదక్క, అందుకే నేను అలా చెప్పాను తప్ప నా మనసులో మిమ్మల్ని తక్కువ చేయాలనో అవమానించాలనో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. అలాగే మురికి చేతులతో, ఆ చేపల వాసన వచ్చే చేతులతో అన్నం వండితే నాకసలు నచ్చదు. అందుకే నిన్న వద్దన్నాను. మీకు శ్రమ లేకుండా ఉండడానికి కావాలంటే ఒక మంచి వంటవాడిని కూడా నేనే పెడతాను. ఇప్పుడే గనక మీరు డబ్బులు తీసుకోపోతే నా మీద ఒట్టే అక్క. అనూషల ఎంతో ఆప్యాయంగా ఒట్టేసేసరికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిన్న అంతలా గొడవపడి అలిగి వెళ్ళిపోయిన చిన్న కోడలు లోపల ఇంత మంచిదా? ఆమెకు మాట్లాడే తీరు సరిగ్గా రాక నిన్నలా మాట్లాడింది తప్ప మనసులో ఎలాంటి కపటమూ లేదని అందరికీ అర్థమైంది. కానీ ఆ డబ్బు ఎలా తీసుకోవాలో తెలియక అందరూ అయోమయంలో పడిపోయారు. అప్పుడు అత్తగారు సుశీలమ్మ ముఖంలో ఒక నవ్వు మెరిసింది. ఆమెకు చిన్న కోడలి తెల్లటి మనసు పూర్తిగా అర్థమైంది. చూసావా నమేక, నీ చెల్లెలు అనూష చాలా మంచిదమ్మా. నోటికేదో వస్తుంది కాబట్టి అట్ట మాట్లాడుదు తప్ప మనసులో అసలు మురికి లేని పిల్లమ్మా. నిన్న మీ ఇల్లు చిన్నగుందని బాధపడింది. నీకు సహాయం చేయడం కోసమే మళ్ళీ పుట్టింటి నుండి ఇంత డబ్బు తీసుకొని తిరిగి వచ్చిందమ్మా. తన మనసులో ఎట్టాంటి చెడు ఉద్దేశం లేదు. మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఆలోచన అయితే అసలు లేదమ్మా. ఆ మాట తీరంతేక మనసు ఎంతో మంచిదని ఇప్పుడే కదమ్మా అర్థమైంది. అవునత్తయ్య, అనూష అమాయకత్వం నాకు బాగా అర్థమైంది. దేవుడు నా చెల్లెలకి ఎంత మంచి మనసు ఇచ్చాడో. అనామిక ఎంతో సంతోషంగా అనూష ఇచ్చిన డబ్బు తీసుకుంది. ఆ తర్వాత అనూష ఇచ్చిన సాయంతో రమేష్ అనామికలు ఒక పెద్ద ఇంటిని కొనుక్కున్నారు. అనామిక చేపల వ్యాపారం కూడా రోజురోజుకి 3 పువ్వులు 6 కాయలుగా ఎదిగి వారు కూడా చాలా పెద్ద ఆస్తిపరులుగా మారారు. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ డబ్బున్న వాళ్ళే అయ్యారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఇంట్లో ప్రసాద్, శారదల ఉమ్మడి కుటుంబం ఉంటుంది. వాళ్ళకి 3 కొడుకులు, 3 కోడళ్ళు ఉన్నారు. ఎవరికి వారు మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ కాలం కలిసిరాక అనుకోని పరిస్థితుల వల్ల కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంది. రమేష్ పనిచేసే కంపెనీ మూతపడుతుంది. సురేష్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం పోతుంది. అరుణ్ పెట్టుబడి పెట్టిన వ్యాపారంలో భారీ నష్టం వస్తుంది. ఒకరోజు శారద ఇంట్లోని హాల్లో ప్రసాద్ తలపట్టుకుని కూర్చొని ఉంటాడు. శారద ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. 3 కొడుకులు, 3 కోడళ్ళు మౌనంగా బాధగా నిలబడి ఉంటారు. ఏంటి శారద మనకి కష్టాలు? జీవితంలో ఎప్పుడూ ఎవరికీ తీరని ద్రోహం చేయలేదే. 3 కొడుకులు ఒకేసారి రోడ్డున పడే పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నిన్నటిదాకా ఊళ్ళో మన కుటుంబం అంటే ఓ గౌరవం ఉండేది. ఇప్పుడు అప్పులు వాళ్ళ ఇంటి మీదకొచ్చే పరిస్థితి వచ్చింది. నాన్న, నన్ను క్షమించండి. 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కంపెనీ రాత్రికి రాత్రే లాకౌట్ ప్రకటిస్తుందని నేను ఊహించలేదు.
చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పులు తీర్చే దారి కనిపించటం లేదు. నా పరిస్థితి కూడా అంతే కదన్నయ్య. నిన్నటిదాకా లక్షల్లో జీతం అన్నారు. ఇప్పుడు లే ఆఫ్స్ పేరుతో ఉన్న పలంగా ప్రాజెక్ట్ నుంచి తీసేశారు. ఈఎంఐలు ఎలా కట్టాలో నాకేం అర్థం కావటం లేదు. నాన్నగారు, నా ఫ్రెండ్స్ మాటలు నమ్మి బిజినెస్లో పెట్టిన పెట్టుబడి మొత్తం మట్టిపాలైపోయింది. కనీసం అసలు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. నా వల్లే ఈ కుటుంబం పరువు బజార్న పడుతుంది. ఆపండి. ఏంట్రా మీరంత ఎట్ట మాట్లాడుతున్నారు? మగవాళ్ళు మీరెట్ట ధైర్యం కూలిపోయి తలలు దించుకుంటే ఈ సంసారం ఏమైపోవాలి? కష్టాలు మనుషులకు కాక చెట్లకి పొట్లకు వస్తాయి ఏంటి? సరే, ధైర్యం కోల్పోవద్దు అంటున్నావు. మరి దారి ఇచ్చారదా? 3 కొడుకులు ఖాళీగా ఉన్నారు. చేతిలోనేమో డబ్బులు లేవు. అప్పులు పెరిగిపోతున్నాయి. పరువు పోకుండా ఎలా బతకాలి మనం? దారి దేవుడు చూపించడో, మనమే ఎత్తుక్కోవాలి. ఈ ఇల్లు గడవడానికి, అస్సలు అప్పులు తీరడానికి నాకొక ఐడియా ఉంది. ఏంటత్తయ్య మీ ఐడియా? మీరేం చెప్తే అది చేయడానికి మేము ముగ్గురం సిద్ధంగా ఉన్నాం. అవునత్తయ్య, మీరు మాకు అత్తగారు కాదు, అమ్మలాంటి వారు. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు మేము చేతులు కట్టుకొని కూర్చోలేం కదా. అత్తయ్య, మీరు ధైర్యం చెప్పండి. మా ప్రాణాలనైనా పెట్టి ఈ కుటుంబాన్ని నిలబెట్టుకుంటాము. నాకు మీ మీద నమ్మకం ఉందమ్మా. మన జంక్షన్లో మనకొక చిన్న షెడ్ ఉంది కదా, ఆ షెడ్డులో ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే ఎట్టా ఉంటుంది? టిఫిన్ సెంటరా? మానవా? అమ్మా, నువ్వు ఎన్ని రోజులు మహారాణిలా ఇంట్లో ఉన్నావు. ఇప్పుడు వీధిలో నిలబడి టిఫిన్లు అమ్మటమేంటి? నా వల్ల కాదు, నేను చూడలేను. రే రమేష్, కష్టం వచ్చినప్పుడు పరువు ప్రతిష్టలు చూసుకుంటే కడుపు నిండదరా. నా చేతి వంటకే మన బంధువుల్లో ఎంత మంచి పేరుందో మీకు తెలుసుగా. నా వంటనే మనం ఇప్పుడు పెట్టుబడి అనమాట. ఈ ఆడాళ్ళ నలుగురు పూనుకుంటే ఆ టిఫిన్ సెంటర్ నడపడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు ముగ్గురు సరుకులు తేవడం, సర్వ్ చేయడం లాంటివి చూడండి. అత్తయ్య చెప్పింది అక్షరాల నిజం. ఇందులో సిగ్గుపడాల్సిందేముంది? అత్తయ్య వంట చేస్తారు, మీ ముగ్గురు సహాయం చేస్తాము. నేను మేనేజ్మెంట్ చదువుకున్నాను కదా అత్తయ్య. లెక్కలు, క్యాష్ కౌంటర్ లాంటివి చూసుకుంటాను. నేను కస్టమర్లని అట్రాక్ట్ చేసేలాగా మార్కెట్ చూసుకుంటాను. సోషల్ మీడియాలో మన టిఫిన్ సెంటర్ గురించి ప్రచారం చేస్తాను. సరే శారదా, మీ ఇష్టం. మీరంతా అంత కసిగా ఉన్నప్పుడు నేనెందుకు కాదంటాను? ఈ రోజు నుంచి మన కుటుంబం కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది. అలా అనుకుంటూ ఉండగానే 10 రోజుల తర్వాత జంక్షన్లో శారదమ్మ టిఫిన్స్ బోర్డు కనిపిస్తుంది. శారద వేడివేడిగా దోశలు, ఇడ్లీలు వేస్తూ ఉంటుంది. అనామిక చట్నీలు కలుపుతూ ఉంటుంది. రమేష్, సురేష్, అరుణ్ టేబుల్స్ శుభ్రం చేస్తూ కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ 2 రోజులుగా వ్యాపారం ఏమంత ఆశాజనకంగా లేదు. ఏంటమ్మా నామేక, నిన్నటి కంటే ఈరోజు జనం మరీ తగ్గిపోయారు. మనం చేసిన పిండి అంతా మిగిలిపోయేలాగుంది. అవునత్తయ్య, మన ఇడ్లీ, దోశ రుచి చాలా బాగుంది. జనాలకి తెలియడానికి కాస్త సమయం పట్టొచ్చు. అత్తయ్య, ఈరోజు గల్లాపెట్లో పడ్డ డబ్బులు సరుకుల ఖర్చులకు కూడా సరిపోలేదు. పక్కనే పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ కుర్రాళ్ళు ఎవరైనా వస్తే వ్యాపారం బాగుంటుంది. కానీ వాళ్ళు అక్కడ మోడర్న్ కేఫ్ల వైపు వెళ్ళిపోతున్నారు. మనలాంటి ట్రెడిషనల్ టిఫిన్ సెంటర్ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అవునమ్మా, యూత్ అంతా ఫాస్ట్ ఫుడ్, బర్గర్లు, పిజ్జాలు అంటుంటే మన సాదా దోశలు, మినపిడ్లీలు వాళ్ళకి ఏం నచ్చుతాయి? అరుణ్ చెప్పింది నిజమే అత్తయ్య. కేవలం రుచుంటే సరిపోదు. కుర్రాళ్ళని ఆకర్షించే ఏదైనా ఒక క్రేజీ ఐటము మన మెనూలో ఉండాలి. లేకపోతే మన బిజినెస్ నిలబడడం చాలా కష్టం. క్రేజీ ఐటమ్ అంటే ఏంటమ్మా? పన్నీర్ దోశ, మసాలా దోశ అట్లాంటివి కూడా వేసానుగా. మరి ఇంకా అంతకుమించి ఏం కావాలి చెప్పు వాళ్ళకి? అత్తయ్య, నాకు ఒక ఐడియా వచ్చింది. కాస్త ఎంతగా అనిపించినా ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి. వింతగానా? ఏంటమ్మా అంజలి నీ ఐడియా? అదేంటో సూటిగా చెప్పు. అత్తయ్య, మనం ఐస్ క్రీమ్ దోసేద్దాము. ఏంటి ఐస్ క్రీమ్ దోశ? నా చెవులు ఏమైనా దుబ్బాయా ఏంటి? అంజలి, ఏంటి నీ పిచ్చి ఐడియాలు? దోశ మీద ఎవరైనా ఐస్ క్రీమ్ వేస్తారా? బావగారు, మీరు వినండి. ముందు వేడివేడి కరకరలాడే దోశ మీద చల్లటి వెనిలా ఐస్ క్రీమ్ స్కూప్ వేసి దాని మీద చాక్లెట్ సిరప్, ట్యూటీ ఫ్రూటీ వేసిస్తే ఆ టేస్ట్ కుర్రాలని పిచ్చెక్కేసేద్ది. ముంబై, బెంగళూరు లాంటి సిటీల్లో అయితే ఇప్పుడు ఇది మామూలు ట్రెండ్ కాదు. సేవా, ఎంత అపచారం! పవిత్రమైన దోశ పిండిని తీసుకుపోయి ఆ చల్లటి ఐస్ క్రీమ్తో కలుపుతావా నువ్వు?
ఉప్పు కారం ఉండాల్సిన చోట తీపి చల్లదనమే అంటమ్మా. ఆ పరమేశ్వరుడు కూడా క్షమించడు. నేను బతుకుండగా నా పెనం మీద అట్లాంటి పాడు పనులు మాత్రం చేయనమ్మా. శారద చెప్పింది కరెక్టేనమ్మా అంజలి. రుచిగా శుచిగా ఆహారం పెట్టాలి గాని పిల్లికి ఎలక తలకాయ అతికించినట్లు ఈ ప్రయోగాలేంటి? ఎవ్వరూ తినరు. పైగా మన పరువు పోతుంది. అత్తయ్య, మావయ్య, ఒక్క నిమిషం నా మాట వింటారా? అంజలి చెప్తున్న దాంట్లో లాజిక్ ఉంది. ఇప్పుడు కాలం మారింది. కుర్రాళ్ళు టేస్ట్తో పాటు వెరైటీని వెతుకుతున్నారు. మనం ఎన్ని రుచికరమైన వంటలు చేసినా వాళ్ళు ఇటు రారు. ఒకసారి వాళ్ళని మన షాప్ వైపు తిప్పుకోవాలంటే ఇలాంటి ట్రిక్స్ ఏమైనా ప్లే చేయాల్సిందే. అవునత్తయ్య, బిజినెస్ అంటేనే కస్టమర్ నాడి పట్టుకోవడం. అంజలి ఐడియా అయితే కొంచెం రిస్కే. అయినా సరే వర్కౌట్ అయిందనుకోండి, మనకు అసలు తిరిగే ఉండదు. అమ్మా, ఒకసారి కోడల ముగ్గురు చెప్తున్నారు కదా, ఒకే ఒక్కరోజు ట్రై చేద్దాం. నష్టపోవటానికి మన దగ్గర ఏమీ లేదు కదా. నా చేతి వంటనే నేనే కూని చేసుకున్నట్టు ఉంటదిరా. దోశ మీద చాక్లెట్ పోయేవేంటి కర్మ కాకపోతే. అత్తయ్య, దయచేసి నన్ను నమ్మండి. కేవలం ఒకే ఒక్క రోజు నేను కేవలం 10 దోశలకి సరిపడా ఐస్ క్రీమ్, చాక్లెట్ సిరప్ నా సొంత డబ్బులతో తీసుకొస్తాను. ఒక్క కస్టమర్కైనా నచ్చకపోతే ఇంకెప్పుడు ఆ పేరెత్తను. మీ ట్రెడిషనల్ వంటల్ని నేను తక్కువ చేయడం లేదు అత్తయ్య. వాటిని జనం దగ్గరికి చేర్చడానికి ఇది ఒక వంతెన లాంటిది మాత్రమే. ప్లీజ్ అత్తయ్య. సర్లే, మీ కర్మ. నా ప్రేమ ఏం లేకుండా మీరే ఆ పాడు పనులు ఏవో చేసుకోండి. ఎవరైనా తిట్టినా నవ్వినా నాకు మాత్రం ఏ సంబంధం ఉండదు. అలా ఉండగా ఆ మరుసటి రోజు సాయంత్రం అంజలి ఒక టేబుల్ మీద వెనీలా ఐస్ క్రీమ్ డబ్బా, చాక్లెట్ సిరప్, కొన్ని చెర్రీస్ పెట్టుకుని సిద్ధంగా ఉంది. శారద ఇష్టంగానే దోశలు వేస్తుంది. ఇంతలో 2 కాలేజీ కుర్రాళ్ళు అక్కడికొచ్చి ఆగారు. వాళ్లలో ఒకటి చేతిలో కెమెరా ఉంది. వాడు చూడ్డానికి వ్లాగర్లా ఉన్నాడు. ఆంటీ నమస్తే, మాది పక్కనే ఉన్న కాలేజ్. నా యూట్యూబ్ ఛానల్ కోసం ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాను. మీ దగ్గర రెగ్యులర్ దోశలు కాకుండా ఏదైనా వెరైటీగా దొరుకుతుందా? వెరైటీ అంటే అదేదో నా చిన్న కొళ్ళ చేస్తుంది నాయనా. ఎల్లడిగయ్య, నన్ను కాస్త బతకనియ్యండి. హాయ్ మేడం, ఏంటి స్పెషల్? హలో తమ్ముడు, మా స్పెషాలిటీ శారదమ్మ ఐస్ క్రీమ్ దోశ, చాకో దోశ. వావ్, ఐస్ క్రీమ్ దోశ భలే క్రేజీగా ఉందే. ఒక ప్లేట్ వేయండి, నేను షూట్ చేసుకుంటాను. అత్తయ్య, కాస్త పెద్దగా బాగా క్రిస్పీగా ఒక బటర్ దోశ వేసి ఇవ్వండి. అప్పుడు శారద తన మనసులో తిట్టుకుంటూనే అద్భుతమైన సువాసన వచ్చేలా నెయ్యి వేసి కరకరలాడే దోశ తీసి అంజలి ప్లేట్లో పెడుతుంది. అంజలి చాలా స్టైలిష్గా ఆ వేడి దోశ మీద 2 స్కూప్ల వెనీలా ఐస్ క్రీమ్ వేస్తుంది. దాని మీద చాక్లెట్ సిరప్ని జిగ్జాగ్గా డిజైన్ చేసి పైన 2 చెర్రీస్ పెట్టి ఇస్తుంది. గైస్, లుక్ ఎట్ దిస్. వేడి వేడి నెయ్యి దోశ మీద చల్లటి వెనీలా ఐస్ క్రీమ్ మెల్ట్ అవుతుంది. పైన చాక్లెట్ సిరప్. చూడ్డానికి డెడ్లీ కాంబినేషన్లా ఉంది. లెట్స్ టేస్ట్ ఇట్. అప్పుడు వ్లాగర్ ఆ దోశ ముక్కను ఐస్ క్రీమ్తో పాటు నోట్లో పెట్టుకుంటాడు. కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తాడు. మైండ్ బ్లోయింగ్ ఐస్. ఆ బటర్ దోశ ఉప్పు, నెయ్యి ఫ్లేవర్, వెనిలా ఐస్ క్రీమ్ స్వీట్నెస్కి అద్భుతంగా మ్యాచ్ అయింది. క్రిస్పీ అండ్ కూల్, సాల్టీ అండ్ స్వీట్. వాట్ అ బ్లెండ్. ఇది ఖచ్చితంగా వైరల్ అవ్వాల్సిందే. ఆంటీ, మీ ఐడియా సూపర్. వీడికి నిజంగానే నచ్చిందా, లేక ఆ కెమెరా కోసం యాక్టింగ్ చేస్తున్నాడా? థ్యాంక్ యూ తమ్ముడు. నీ ఛానల్లో పెట్టి నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు. డెఫినెట్గా అక్క. రేపు సాయంత్రం కల్లా మా కాలేజ్ మొత్తం ఇక్కడే ఉంటుంది, చూసుకోండి అని చెప్పి వ్లాగర్ డబ్బులిచ్చి వెళ్ళిపోతాడు. అంజలి ఆనందంగా అత్తగారి వైపు చూస్తుంది. శారద ఇంకా నమ్మశక్యంగా అన్నట్లుగానే చూస్తుంది. అలా ఉండగా మరుసటి రోజు సాయంత్రం శారదమ్మ టిఫిన్స్ ముందు జనసంద్రం. 10ల సంఖ్యలో బైకులు ఆగి ఉన్నాయి. కాలేజ్ కుర్రాళ్ళు, అమ్మాయిలు క్యూలో నిలబడి ఉన్నారు. అంజలి నిన్న రాత్రి చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్, ఆ వ్లాగర్ వీడియో బాగా వైరల్ అయ్యాయి. బ్రో, నాకు 2 ఐస్ క్రీమ్ దోశలు. ఆంటీ, నాకు ఒక ఐస్ క్రీమ్ దోశ, ఒక నార్మల్ మసాలా దోశ. సురేష్, ఆ టేబుల్ నెంబర్ 4కి ఆర్డర్ ఇవ్వు. అరుణ్, పార్సిల్స్ ప్యాక్ చేయి త్వరగా. అనయ్య, చేతులు రావటం లేదు, జనం విపరీతంగా ఉన్నారు. అత్తయ్య, దోశపిండి కూడా అయిపో వస్తుంది. ఇంకో బకెట్ రెడీగా ఏమైనా ఉందా? యాత్నానమ్మా యాత్న. నా చేతులు యంత్రాల్లాగా పనిచేస్తున్నాయి. నా జీవితంలో నా దోశలకి ఇంత డిమాండ్ రావడం ఎప్పుడూ చూడలేదు. అత్తయ్య, అంజలి ఐడియా నిజంగానే మ్యాజిక్ చేసింది. వాళ్ళు ఐస్ క్రీమ్ దోశ కోసం వచ్చిన మన ఇడ్లీలు, మసాలా దోశలు కూడా రుచి చూసి ఫిదా అయిపోతున్నారు. టేస్ట్ సూపర్ అంటున్నారు అత్తయ్య. చూసారా అత్తయ్య, నేను చెప్పలేదు యూత్ని ఒకసారి రప్పిస్తే వాళ్ళే మన ట్రెడిషనల్ టేస్ట్కి బానిసలు అవుతారని. నిజమేనా పిచ్చిదానా? నీ ఐడియా నా కళ్ళు తెరిపించిందమ్మా. త్వరగా ఐస్ క్రీమ్ డబ్బా ఇయ్యి, నేనే స్వయంగా ఐస్ క్రీమ్ దోశలేస్తాను.
అరెరే, శారద కూడా మారిపోయిందిగా, ఇదంతా మా కోడళ్ళ మాయ. అలా అనుకుంటూ రాత్రి 10 గంటలవుతుంది. అందరూ వెళ్ళిపోతారు. దుకాణం సర్దేస్తూ ఉంటారు. అందరూ అలసిపోయినా వాళ్ల ముఖాల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు ఇంట్లో హాల్లో రాత్రి 10 గంటలకు అందరూ కింద కూర్చుని ఉన్నారు. అవని క్యాష్ బాక్స్లోని డబ్బులన్నీ కింద పోసింది. కరెన్సీ నోట్ల గుట్ట చూసి ప్రసాద్ కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. అత్తయ్య, మామయ్య, ఈ ఒక్కరోజు మనకి 25,000 రూపాయలు గల్లా వచ్చింది. ఇందులో ఖర్చులకు పోను మనకి కనీసం 15,000 రూపాయల వరకు లాభం. 15,000? ఒక్క రోజులో 15,000 లాభమా? నేను నెల మొత్తం కష్టపడితే వచ్చే జీతం అందులో సగం కూడా లేదు. అవునన్నయ్య, బిజినెస్ అంటే ఇదే. సరైన ఐడియా, సరైన శ్రమ ఉంటే డబ్బు దానంతట అదే వస్తుంది. ఈరోజు మన టిఫిన్ సెంటర్ సక్సెస్కి కారణం అమ్మ చేతి వంట, అంజలి క్రేజీ ఐడియా. అమ్మా అంజలి, నన్ను క్షమించవే. నేనేమో పాతకాలపు మనిషిని, అంతా నాకే తెలుసు అనుకునే అహంకారం ఉండేదమ్మా. నువ్వు చెప్పినప్పుడు నిన్నెంత అవమానంగా చేశాను. కానీ నువ్వేం కోపం తెచ్చుకోకుండా, నువ్వు పరువు తీయకుండా మన కుటుంబ బాగు కోసం కష్టపడ్డావు. అయ్యో అత్తయ్య, క్షమాపణలెందుకు? మీ వంటల్లో ఉన్న రుచి వాళ్ళే కదా వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. నేను జస్ట్ వాళ్ళని తీసుకురావడానికి ఒక దారి చూపించాను అంతే. అత్తయ్య, ఇది అంజలి ఒక్కరి గెలుపు కాదు, మనందరి గెలుపు. మీరు ధైర్యం చేసి ముందుకు అడుగు వేశారు. మీ చేతి రుచికి మా ఆధునిక ఆలోచనలు తోడయ్యాయి. ఇదే ఐకమత్యం అంటే. అనామిక చెప్పింది నిజం శారదా. ఒకప్పుడు అత్తాకోడళ్ళంటే ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారనుకునేవాణ్ణి. కానీ కష్టం వచ్చినప్పుడు మీ ముగ్గురు కోడళ్ళు శారదకి అండగా నిలబడ్డ తీరు చూస్తుంటే దేవుడు నా కొడుకులకి ఉద్యోగాలు, వ్యాపారాలు లాగేసుకున్నా కోట్ల రూపాయలు విలువ చేసే కోడలనిచ్చాడనిపిస్తుంది. నానా, ఇక మేం వేరే ఉద్యోగాల కోసం వెతకం. ఈ టిఫిన్ సెంటరేకు ఇంకొంచెం పెద్దగా చేసి మన నగరంలోని నెంబర్ 1 రెస్టారెంట్గా తీర్చిదిద్దుతాం. అమ్మ, అనామిక, అవని, అంజలి వీళ్ళుంటే మనల్ని ఇంకా ఆపేదెవరు? అయితే రేపటి నుంచి నా పెనం మీద దోశల వర్షం కురవాల్సింది అంటావు. దోశల వర్షమే కాదత్తయ్య, ఐస్ క్రీంలో కుంభవృష్టి కూడా కురవాలి. అలా అంజలి అన్న మాటలకు కుటుంబం మొత్తం పగలబడి నవ్వుతుంది. ఆర్థిక కష్టాలు అనే చీకట్లు తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో జీవించటం మొదలుపెట్టారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.